అబ్బాయి గణేష్ అండి. బయట నుంచి వచ్చాడు 26 సంవత్సరాలు. ఆ సంవత్సరం బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాడు. చేతులు బాగా సన్నబడిపోవడం వల్ల ఆశ్రమ హాస్పిటల్ తీసుకొచ్చానండి నేను. తీసుకొస్తే ఎంఆర్ఐ స్కానింగ్ చూసిన తర్వాత సార్ ఇది చూసి ఇది అమ్మ అని చెప్పారు. డిసీజ్ అని చెప్పారు. 1,00,000 మందిలో ఒకరికి వస్తారు. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెడలో వెన్నుపాము బాగా డ్యామేజ్ అవుతుంది. వెన్నుపాము డ్యామేజ్ అవడం వల్ల చేతికి కాలుకి సప్లై చేసే నరాలు, మెయిన్ గా అరచేతికి సప్లై చేసే నరాలు డ్యామేజ్ అవుతాయి. దానివల్ల బాగా పూర్తిగా సన్నగా అయిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. తర్వాత సార్ రెడ్డి సార్ ట్రీట్మెంట్ చేసి సర్జరీ పడుతున్నారు. దీనికి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ డైనమిక్ ఎంఆర్ఐ ఒకటి చేయించాల్సి వస్తుంది. ఆ ఎంఆర్ఐ చేసిన తర్వాత కండిషన్ ని మనం చేసుకొని దాని ప్రకారం ఫ్రంట్ నుంచి ఫిక్స్ చేయటమా లేదా వెనక నుంచి ఫిక్స్ చేయటమా, అంటే స్పైన్ కదలకుండా స్క్రూస్ వేసి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. మందులో ఒకరికి వస్తుంది. ఇది కష్టమైన ఆపరేషన్. కష్టమైన దాన్ని ఆపరేషన్ చేశారు. ఆయన సర్జరీ చేశారు, సక్సెస్. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 6 నెలలు టైం పడుతుంది. ఆపరేషన్ తర్వాత కూడా కంటిన్యూస్ గా ఫిజియోథెరపీ అనేది చేయించాల్సి వస్తుంది.